సీతారాం యేచూరి గారి యొక్క సంతాప సభలో నిన్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చనిపోయారు ఊపిరితిత్తుల క్యాన్సర్తో. మెయిన్ నాకు ఏంటంటే ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. అందరూ మండల జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర గారు, ఆయన ఇన్ఛార్జి గణేష్ కృష్ణ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. నాకు బాగా నచ్చింది వాళ్ళ సేవలు అమోఘం. బట్ ఇంకా ఆయన ఏం చేశారంటే ఆయన బాడీని, ఆయన దేహాన్ని ఏం చేశారంటే అది ఒక రీసెర్చ్ కోసం ఇచ్చారు. సో వాళ్ళ సేవలు అంతేమని అండ్ ఆ బాడీ కూడా కొన్ని ఇంకా 100 సంవత్సరాలు కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళ సేవలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగరీత్యా ఇంద్రయ్య గారికి శిష్యుడిగా, ఆ తర్వాత జేఎన్యూలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా 3 సార్లు జేఎన్యూ అధ్యక్షుడిగా అతను దేశంపై ఆల్ ఇండియా సహాయ పనిచేస్తూ సిపిఎం పార్టీ ప్రయత్నం చేసుకొని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నిక కావడం. అదేవిధంగా 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 20 సంవత్సరాల వయసులోనే ఆయన జైలు అయినా కూడా భయపడకుండా ధైర్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేదిక మీద పక్కన నిలబడి మీరు యూనివర్సిటీ జేఎన్యూకి రాజీనామా చేయాలి, ఛాన్సలర్ పదవి నుంచి అని చెప్పేసి మాట్లాడి ధీరంగా మాట్లాడి 20 మాటలు మాట్లాడి ఇందిరాగాంధీతో కూడా రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి చేశారు. ఆ క్రమంలో ఆయన విశాఖపట్నంలో జరిగిన ఆల్ ఇండియా మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. రెండవసారి కేరళలో జరిగిన మహాసభల్లో కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం. ఆయన అనేక పోరాటాలు విద్యార్థి దేశం నుంచి కూడా పార్టీ పోరాటాల్లో పాల్గొనడమే కాదు, అనేక ఉచితాలకు గొప్ప వ్యక్తి. పోరాటాల్లో మరి 13 నెలల పాటు ఈ దేశంలో రైతు చట్టాలని రైతులు పోరాటం చేస్తుంటే దానికి ముందుండి అగ్రభాగాల నుండి నడిపినటువంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం వెళ్ళవచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో కమ్యూనిస్టు నాయకులు సర్గామి గారిని కనీసం వైద్యం కూడా చేయించడానికి ప్రభుత్వం నిరాకరించిన పక్షంలో సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో పిల్లేసి ఆయన తీసుకొచ్చిన ఎంతమంది ఏకైక వ్యక్తి కూడా ఆ రాష్ట్రానికి పోయి సర్గామి తీసుకొచ్చి హాస్పిటల్. ఆ తర్వాతనే అన్ని రాజకీయ పార్టీలు కూడా జమ్మూ కాశ్మీర్లో కాలు పెట్టడానికి జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం ముఖ్యంగా సిపిఎం పార్టీకి భారీ నష్టం, చూసుకోలేదు ఓటు ఇది. అదేవిధంగా ప్రజా ఉద్యోగాలకు అంతే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యం చేయడంలో కూడా గొప్ప పాత్ర అంతేకాదు 2024 పార్లమెంట్ అన్ని పార్టీలు ఐక్యం చేసి ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర అండి. మనం ప్రస్తుతం కల్లూరు ఏఎంసీ చైర్మన్ గారి దగ్గర ఉన్నాము, నీరజా గారి దగ్గర. సో ఈరోజు సీతారాం యేచూరి గారు నిన్న మరణించారు. ఈరోజు సంతాప సభ జరుగుతుంది కల్లూరులో. మేడం గారు ఏం చెప్తారు, వారి మాటలను వినే ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తిని కోల్పోవటం వాళ్ళ కుటుంబానికే కాదు, పార్టీకే కాదు, దేశానికి కూడా తీరని లోటండి. విలువలతో కూడిన రాజకీయాలు చేయడంలో కొద్దిమంది నేతలు మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సీతారాం యేచూరి గారు ఒకరు. ఆరోగ్యం నిలకడగా లేక అనారోగ్యం వల్ల ఆయన మరణించారు. సానుభూతి తెలియజేస్తున్నారు. ఆదర్శవంతమైన రాజకీయమే కాదు, ఆఖరికి ఆయన డెడ్ బాడీని కూడా దేశ ప్రజలకి అవసరాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలో ఇవ్వటం జరిగింది. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని
దేశానికి ఉపయోగపడేటువంటి పనుల్లో ఈ మెడికోలకి డెడ్ బాడీలు అనేవి చాలా అవసరం అండి. ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నిద్దాం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసి. Like, comment, and subscribe.